కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దగ్గరగా మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలను అనేక రకాలుగా వాళ్ళ అవసరాల మీద కద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళొక్కసారి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేస్తున్నటువంటి వైఖరి ఇలా అన్ని గ్రామాలలో కూడా మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే అప్పటికి అనేక సార్లు గ్రామ సభలలో ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్తే 2 సార్లు 3 సార్లు కూడా దరఖాస్తు చేసుకొని అర్హులైన వాళ్ళందరి పేర్లు కూడా మేము ఇస్తామని చెప్పేసి ప్రతి గ్రామంలో 200 అన్ని కూడా చదివినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇవాళ తీరా టైంలో ఏవైతే ఇల్లు ఇస్తున్నామని మేము అనుకుంటా వాళ్ళు చెప్తా ఉన్నారో దానికి ఇందిరమ్మ కమిటీలు అని వేసి కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కమిటీగా ఏర్పాటు చేసుకొని అందులో అక్కడ ఉన్నటువంటి ఆ 4-5 ఇందిరమ్మ కమిటీల వాళ్ళు మనిషికి 4, 5, 10 చొప్పున ఇళ్లను పంచుకొని ఇలా గ్రామాలల్లో ఇళ్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రతి గ్రామంలో కనబడతా ఉన్నది. ఇళ్లను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రామ సభలో వాళ్ళ పేరు చదివి గ్రామ సభలో మాత్రమే ఫైనల్ చేసి కలెక్టర్కి పంపాల్సినటువంటి పేర్లను ఎక్కడికక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ కార్యకర్తలకు దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళకు రాసుకొని ఇవాళ ఇస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. చాలామంది ఇళ్ళకు దరఖాస్తులు చేసుకొని కేవలం మీకు అందరు కూడా 5 లక్షల ఇల్లుకి ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, 4,000 ఇస్తామని చెప్పేసి అనేక ఆశలు పెట్టి వాళ్ళ ఆశలకు మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇలా ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామ సభ కూడా పెట్టింది లేదు. ఒక్క గ్రామ సభలో ఒక పేరుతోని ఇల్లు కేటాయించింది కూడా లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలదీస్తూ ఉన్నాం. అనేక మంది ప్రజలు వచ్చి కూడా మమ్మల్ని కలుస్తూ ఉన్నారు, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము ఏళ్ళకేళ్ళు ఎదురు చూసినాం బిడ్డ, మేము ఇంత జాగలు కొనుక్కొని పెట్టుకున్నాము, ఇంత మంచి వచ్చాడు అన్నీ సూరాయించుకొని పెట్టుకున్నాం, ఇస్తా అని చెప్పేసి తీరే టైంలో మాకు ఇవ్వకుండా ఇలా ఎవరికైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు బిల్డింగులు ఉన్న వాళ్ళకే తర్వాత జాగలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిరు అని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇలా బాధితులు అందరితోని మానుకొండూరు నియోజకవర్గ కేంద్రంలో 26వ తారీఖు రోజున 10 గంటలకు ఖచ్చితంగా అరువులకే ఇల్లు కేటాయించాలన్నటువంటి ఒక మహాధరణ చేపట్టడం జరిగినది. కాబట్టి ఖచ్చితంగా ఇల్లంతకుంట మండలం నుంచి కూడా ఖచ్చితంగా ఇల్లు రాని లబ్ధిదారులను అట్లాగే మా కార్యకర్తలందరూ కూడా భారీగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నిరుపేదలకు ఇల్లు వచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఒకవేళ ఇళ్లల్లో ఈ మార్పులు చేర్పులు జరగకుంటే ఇలా దీనికి బాధ్యత వహించినటువంటి ఎమ్మెల్యే గారు రేపు గ్రామాలకు పొలిమేరలో కూడా అడుగుపెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లిస్టులను అంతా కూడా సమీక్షించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.